నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకపల్లి గ్రామంలో ఆదివారం దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఆఫీస్ వద్ద మేకమాంసం అమ్ముకుంటూ జీవిస్తున్న పి ఆనంద్ అనే వ్యక్తిని బామర్ది వరుస అయ్యే రాజ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో నరికి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. మా ఇంటికి వచ్చాడు, ఎప్పుడు రాలేదు. అప్పుడే వచ్చాడు. 4 రోజులు మామూలుగా ఉంటానుకని వచ్చాడు. లేదు, 4 రోజులు ఉన్నాడండి. నన్ను ఏదో మాట అన్నాడు అనేసి రాజకమల్ అన్నాడండి. ఈరోజు అనగా 30/11/2025 తేదీన కోరుకొండ మండలం దోసకపల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుగొనగా పిల్లి ఆనంద్, సన్ ఆఫ్ సత్య, 30 years, అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది. తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బామర్ది వరుస అయ్యే రాజ్ కమల్ అనే అతను చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీసి తెలుస్తూ ఉంది. దీన్ని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అతని మీద, అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. బొబ్బిల్ అండి. అతనిది ఒరిజినల్గా నరేంద్ర, ప్రజెంట్ దోసకపల్లిలో ఉంటున్నాడు. మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ అమ్మాయి కంప్లైంట్లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాన్ని బేస్ చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్షలు పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ రక్త బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి, ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు. అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది.